ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 10 రోజులు బహుశా ఎక్కువనే అవుతున్నట్టుంది. ఇక్కడ అసలు లోపాన్ని వీళ్ళు ఇట్లా జరుగుతుంది అనే ముందస్తు అంచనా లేదా ఏమిటి, అసలు ఎట్లా వీటిని చూడాలి? యాక్చువల్గా అది రెడ్ జోన్, అక్కడెవరు పని చేయకూడదు. అది రెడ్ జోన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నీటి ప్రవాహానికి పాత మార్గాన్ని కలిపితే కనుక తవ్వింది కదా, సిమెంట్తోనో లేదా రాతి కట్టడంతోనో దాంట్లో పనిచేస్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళెవరికి కూడా వాటికి సంబంధించినటువంటి లోతైనటువంటి పరిజ్ఞానము, అది రెడ్ జోన్లో ఉందనే విషయం తెలిసినప్పటికీ ఎందుకు మరి ముందుకెళ్ళినట్లు, ఎందుకు ప్రొసీడ్ అయినట్లు అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అది రెడ్ జోన్ అనేటటువంటి వాస్తవాన్ని మరుగునపరిచింది కావాలండి. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని రెడ్ జోన్ అనేటటువంటి విషయాన్ని మరుగునపరిచింది. ఈ విషయాల్ని ప్రభుత్వం వెల్లడి చేయాలి. దానిలో అసలు సత్యం ఏంటి? మీరు ఇంటర్నల్గా నీటిపారుదల శాఖ లేకపోతే టన్నెల్ బోరింగ్ మిషన్ని నడుపుతున్నటువంటి ఏపీ కంపెనీ కానీ అని మరి దీని ఎస్ఎల్బీసీ భవిష్యత్తు ఏమిటి? టన్నెల్ పైన వెయిట్ ఎక్కువ, ఆ సిమెంట్ సెగ్మెంట్స్ పైన వెయిట్ విపరీతమైనటువంటి అన్బేరబుల్ వెయిట్ ఎక్కువైంది. అంటే అక్యుములేషన్ ఆఫ్ నిమిషానికి 8,000 లీటర్ల నీరు. నమస్తే. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం తర్వాత ప్రాజెక్టుల నిర్మాణ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, తో పాటుగా కార్మికుల విషయంలోనూ ఇంజనీరింగ్ విషయంలోనూ ముందు జాగ్రత్తలు ఏమేమి ఉండాలి, ఎట్లా అధ్యయనం చేయాలి, ఈ అంశాలపైన అక్కడక్కడ స్వల్పమైన ఒక చర్చ ప్రారంభమైంది. తో పాటుగా ఇంతకు ముందు జరిగిన వాటిల్లో ఏ లోపాలు జరిగినాయి, వాటి గురించి కొంత లోతులోకి వెళితే కనుక భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో తెలిసే అవకాశం ఉంటుంది. ఎస్ఎల్బీసీ ప్రమాదం ఈ నేపథ్యంలో మనం మేడిగడ్డ ఉన్నది, లేదా పోలవరం దగ్గర జరిగిన వాల్ కొట్టుకొని పోవడం, ఇలాంటివన్నీ ఎందుకు జరిగినాయి, ఈ విషయాల గురించి మాట్లాడుతూ మన దగ్గర సామాజిక కార్యకర్త, న్యాయవాది, ఈ సాగునీటి రంగం పైన విస్తృతంగా అధ్యయనం చేస్తున్నవారు నయనాల గోవర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 10 రోజులు బహుశా ఎక్కువనే అవుతున్నట్టుంది. 13 days దాటింది, 13 రోజులు. ఇక్కడ అసలు లోపాన్ని వీళ్ళు ఇట్లా జరుగుతుంది అనే ముందస్తు అంచనా లేదా ఏమిటి, అసలు ఎట్లా వీటిని చూడాలి? అంటే ముందస్తు అంచనా ఈ ప్రభుత్వానికి ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఆ రోజు 11 కిలోమీటర్లు ఏదైతే గత 10 ఏళ్లలో పూర్తి చేసిందో వాళ్ళకు కూడా ఉంది. యాక్చువల్గా అది రెడ్ జోన్, అక్కడెవరు పని చేయకూడదు. అది రెడ్ జోన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ కూడా తెలుసు ఆ విషయం. దాంతోపాటు గత ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలుసు. అసలు యాక్చువల్గా గత ప్రభుత్వం ఏదైతే 11 కిలోమీటర్లు తవ్వారో ఇప్పుడు 13 కిలోమీటర్ల ఎక్కడైతే ప్రమాదం విపత్తు జరిగిందో, దాని టన్నెల్ సొరంగం పైకప్పు కుప్పకూలిందో ఆ ప్రాంతం వరకు తవ్వేటటువంటి క్రమంలో అది ఒక పెద్ద ఊట నీటి జలలు భారీ ఎత్తున ఏదైతే సొరంగం లోపలికి రావడం భారీ ఎత్తున సంభవించిందో అది ఎలా పరిష్కరించాలో వాళ్ళకు కూడా అర్థం కాలే. అంటే ఇంజనీరింగ్లో మహా పండితులు, ఇంజనీర్లకు ఇంజనీరు ప్రాణహిత ప్రాజెక్టుని రీడిజైన్ చేసి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందర్లుగా రీఇంజనీరింగ్ చేసినటువంటి నిష్ణాతులుగా చెప్పబడుతున్నటువంటి కేసీఆర్ కూడా అర్థం కాలే అది. అందుకనే పనిని చాలా తాత్సారం, చాలా ఆలస్యం చేసేటటువంటి క్రమంలో ఇది కూడా అత్యంత కీలకమైంది. ఈ విషయాన్ని గత ప్రభుత్వం ఒప్పుకోదు. మరి దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో నాకు తెలియదు. అంటే సత్యాలు ఎప్పుడైనా, అందులో ముఖ్యంగా ప్రకృతి సత్యాలు ఎప్పుడైనా చాలా కఠోరంగా ఉంటాయి. ప్రకృతికి సత్యం ఒకటే తెలుసు,
అంటే మనుషులకి చాలా ఆ, విషయాల్లో ఆ, సత్యాల నుంచి దూరంగా ఉంటుంటారు. ఎందుకంటే మనుషుల్ని ప్రేరేపిస్తున్నటువంటి విషయాలు సత్యం కాదు. ఆ, మనుషుల్ని ప్రేరేపిస్తున్నటువంటి విషయాలు డబ్బుగా, ఆస్తులుగా, అనేక ప్రలోభాలుగా, అనేక ప్రయోజనాలుగా, అనేక స్వార్థాలుగా ఉంటాయి కాబట్టి ఈ స్వార్థం, ప్రయోజనం, డబ్బు ఈ విషయాలన్నీ ఈ వాస్తవ సత్యాలని ఎప్పుడు మరుగుపరుస్తుంటాయి. సమాజ జీవితంలో చాలామంది విలువల్లో కిందికి వెళ్తూ ఉంటారు, సత్యాలు ఆ, ఆచరించక, సత్యాలు మాట్లాడక. కాబట్టి ప్రకృతికి ఇవన్నీ ఏవి లేవు. అంటే చాలా అవును. ఆ. మన రూడ్గా నేచర్ భాషలో మనం కనుక మాట్లాడుకుంటే ప్రకృతి అది తనదైన ఆ, ఆ, పద్ధతిలోనే ఉంటుంది, తనదైన శైలిలోనే ఉంటుంది. తనదైన మహాశక్తిని మ్, మ్, అది ప్రదర్శిస్తుంటుంది. అది ఎప్పుడు దాని దాని పనిక్రమంలో అదంతా కూడా. కాబట్టి ఈరోజు 13 రోజులైనప్పటికీ కూడా అక్కడికి ఎందుకు పోలేదు అంటే, అక్కడికి పోయేటటువంటి మనుషులు ఆ సాహసం చేస్తే మరొక పెను విపత్తు ఈ 8 మంది కార్మికులు టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ సొరంగం తవ్వేటటువంటి మనుషులు ఎలా అయితే చనిపోయారో, అది రాబిన్సన్ కావచ్చు, జేపీ ఇంజనీర్లు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఆధునిక యంత్రాన్ని వాళ్ళు ఏమైనా ఇక్కడ తెలియట్లేదు. అంటే మరొకసారి అక్కడ రూపు కూలుతుంది, మరొకసారి సొరంగం పైకప్పు కూలుతుంది. అది ఎప్పుడైనా కూలుతుంది. దాని సహజ సిద్ధమైనటువంటి నీటి ప్రవాహం, సహసిద్ధమైనటువంటి భారీ నీటి ఊట, భారీ జల ప్రవాహం. ఒక రకంగా భూగర్భ పరిభాషలు చెప్పాలి అంటే అది ఇదివరకు ఉన్నటువంటి పైనుంచి కిందికి తవ్వకముందు, సొరంగం తవ్వకముందు పైనుంచి నీరు వచ్చేసి కొన్ని వందల మీటర్ల ఎత్తు నుంచి కిందికి నీరు ఒక చోటికి వెళ్ళిపోయేది. ఎక్కడికో వెళ్ళిపోయేది. అది ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి కూడా భూగర్భ శాస్త్ర నియమాలను అనుసరించి ఏ ప్రాంతం నుంచి ఎంత నీరు వస్తుంది అనేటువంటి దాన్ని నిర్దిష్టంగా పరిశీలించాలి. కాబట్టి దాని వే పైనుంచి వస్తుంది. అంటే ప్రతి చుక్క నీరు మార్చి మొదటి మాసంలో, ఫిబ్రవరి చివరి వారంలో ఇంత 8,000 లీటర్ల నీరు వస్తుంది నిమిషానికి. కాబట్టి ఆ వే ఇదివరకు ఏదైతే మనకు పైనుంచి వచ్చేటటువంటిది ఉందో, కింద ఉన్నటువంటి వేని మనం కట్ చేసాం. అంటే దాని మార్గాన్ని మనం తెగిపోయింది. అది తెగిపోయి ఒక టన్నెల్లో ఉండేటటువంటి భారీ ఎత్తున 9.2 మీటర్ల వ్యాసార్థంతో కూడినటువంటి ఒక రౌండ్ స్పేస్ దానికి వచ్చేసింది. అంటే ఒకవేళ కనుక దాన్ని ఆ నీటి ప్రవాహానికి పాత మార్గాన్ని కలిపితే కనుక, తవ్వింది కదా, సిమెంట్తోనో లేదా రాతి కట్టడంతోనో లేదా ఇంకేదన్నా ప్రత్యామ్నాయం చూపించే శక్తి ఇంజనీరింగ్ అంటే అది అంత ఇప్పుడున్నటువంటి ఈ దాంట్లో పనిచేస్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళెవరికి కూడా వాటికి సంబంధించినటువంటి లోతైనటువంటి పరిజ్ఞానము, దాన్ని పరిష్కరించాలి అనేటటువంటి విషయం వేరు. కొద్దిమంది మిలిటరీ వాళ్ళు వస్తారు. నిన్న కేరళ డాగ్స్ వచ్చేసాయి, పోలీస్ శాఖ చెందింది. మరికొద్దిమంది మిలిటరీ టన్నెల్స్లో పనిచేసే వాళ్ళు వచ్చారు, సింగరేణి వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకా నేషనల్ డిజాస్టర్ టీమ్స్ వచ్చాయి, స్టేట్ డిజాస్టర్ టీమ్స్ వచ్చాయి. నీటిపారుదలలో కూడా అనేక రకాల విభాగాలు ఉంటాయి. కొద్దిమంది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వాళ్ళు కిందికి సంబంధించినటువంటి డిజైన్, అంటే ఒక ఇంజనీరింగ్ స్పిల్వే డిజైన్ చేయగలరు, లేకపోతే మరికొన్ని విషయాలు చేయగలరు తప్ప నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుంది, వర్షపు నీరు భూ ఉపరితలంలో కురిసేటటువంటి నీరు
ఏ ఏ ప్రాంతం నుంచి అక్కడికి వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాలి, సొరంగాలు, అతిపెద్ద సొరంగాలు కొండ ప్రాంతాల్లో, హిమాలయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సొరంగాలు తీస్తున్నారు కదా, అక్కడ ఇది జరగంది ఇక్కడ ఎందుకు జరిగినట్లు? దీనికి రెమెడీ ఏమిటి, ఎట్లా అని మీరు ఏమైనా అధ్యయనం చేశారు దీనిపైన? అంటే ఇక్కడ ఒకటే అంటే అన్ని మరొక చోట ఎందుకు జరగలేదు, ఇక్కడ ఎందుకు జరిగింది అంటే నీటి, అక్కడ కూడా నీటి అంతర్గత ప్రవాహాలు ఉంటాయి కదా నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. నీటి జలలు కానీ నీటి ఊటలు కానీ వస్తాయి, కానీ ఆ నీటి ఊటలకు సంబంధించినటువంటి పరిమితి స్థాయి హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అయితే ఆ నీరుకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే షియర్ జోన్ అనేటటువంటిది వదులుగా ఉండేటటువంటి మట్టి, దాంట్లో భారీ నీరును పైనుంచి కింది వరకు ప్రవహింపజేయడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చేటటువంటి నీరు అక్కడికి వస్తుంది. ఈ షియర్ జోన్లో ఉండేటటువంటి మట్టి అంతా కూడా, భూగర్భం అంతా కూడా మొత్తంగా చూస్తే దాంట్లో కూడా అనేక రకాల నమూనాలు ఉన్నాయి. అంటే దాంట్లో ఎక్కువ నీటిని నిక్షిప్తం చేసుకొని పైనుంచి కిందికి తీసుకొచ్చేది, లేకపోతే కొంత నీటిని తక్కువ ఉంచుకునేది, దాంతోపాటు దాంట్లో నీటి స్పేస్ అంటే వ్యాక్యూమ్, అంటే దాంట్లో ఖాళీ ప్రదేశాలు అంతా కూడా కొంత తక్కువలు ఎక్కువలు చాలా చాలా రకాల ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండేటటువంటి షియర్ జోన్ ఏదైతే ఉందో ఇది అత్యంత సంక్లిష్టమైనటువంటి జోన్. అంటే టన్నెల్ తవ్వేటటువంటి క్రమంలో అంటే అది మనకు నల్లమల్ల అడవుల్లో ఉంది. నల్లమల్ల అడవుల్లో ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కింద ఏదైతే ఇప్పుడు గ్రావిటీలో కొనసాగుతున్నటువంటి 44 మీటర్ల సొరంగం ఏదైతే ఉందో ఆ సొరంగం నుంచి కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది కొండ చివరి ఉపరితల ప్రాంతం. అంటే వర్షం పడగానే ఏ పర్వతం ఏ కొండపైన అయితే పడుతుందో అదంతా కూడా ఉపరితలం నుంచి దాదాపు ఒక 500-600 మీటర్లు, 400 మీటర్ల నుంచి 500 మీటర్ల 600 మీటర్ల ఎత్తు వరకు ఉంది. అయితే ఇక్కడ కురిసేటటువంటి నీరు ఏదైతే ఉందో ఇది అత్యంత కీలకమైన విషయం. మళ్ళీ పక్కనే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 885 అడుగుల సముద్ర మట్టానికి ఎత్తులో ఎక్కడ శ్రీశైలంలో వాటర్ ఉంటుంది. శ్రీశైలంలో ఫుల్ FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ సంక్లిష్టతకు సంబంధించినటువంటి విషయాలు. భూ ఉపరితలం పైన కురిసేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో ఆ వర్షపు నీరు అది ఒక రిడ్జ్ అంటే ఇది కొండ ప్రాంతం అనుకుంటే ఇక్కడ కురిసేటటువంటి వర్షపాతం ఇటు వెనక్కి వెళ్తుంది, ఇటు ముందుకు వస్తుంది, ఇటు పక్కకు వస్తుంది. ఇటు ముందు ఉండేటటువంటి ఏటా వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఈ ప్రాంతం అంతా ఇలా ఒక 5-6 కిలోమీటర్ల వెడల్ప, 2 కిలోమీటర్ల వెడల్ప, 1/2 కిలోమీటర్ వెడల్ప, అంటే చదరపు కిలోమీటర్ల ఎన్ని కిలోమీటర్ల రిడ్జ్ నుంచి, పరివాహం నుంచి, అంటే ఏటవాల్ నుంచి ఆ ప్రాంతానికి నీరంతా అక్యూములేట్ అవుతుంది, అంటే జమ అవుతుంది ఆ వాటర్ అనేటటువంటిది ఇక్కడ చాలా. దీన్ని పరిష్కరించాలంటే అత్యంత కీలకమైన విషయం. దీన్ని పరిష్కరించడము అంటే భూ ఉపరితలాన్ని కూడా పరిష్కరించడమే. భూ ఉపరితలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. లేదు దాని లోపలి నుండే దాని వేని పైనుంచి ఎలా అయితే వచ్చిందో ఇదివరకు అక్కడి వరకు ఆ నీటి ఊట, భారీ నీటి ఊట జలల వరకు తవ్వకముందు, TBMతోని సొరంగాన్ని తవ్వకముందు దాని న్యాచురల్ వే ఎలా ఉందో అలా పునరుద్ధరించడం సాధ్యమవుతుందా? అలా పునరుద్ధరించడం సాధ్యమవుతుందా? అంటే అలా పునరుద్ధరించడం సాధ్యమవుతుంది అంటే అది మార్చి మనం మొదటి వారంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు 8,000 లీటర్ల నీరు వస్తుంది ఎండాకాలంలో. అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం బంజారా హిల్స్లో మీ స్టూడియోలో మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రతి ఒక అపార్ట్మెంట్, ఒక గృహ సముదాయం సుమారు ఒక 15 ట్యాంకర్స్, ఒక 12 టైర్ ట్యాంకర్స్, అంటే చాలా బిగ్ ట్యాంకర్స్
నీరుని వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు భూగర్భంలో లేకపోతే బయట నుంచి తెప్పించుకొని. అంటే ఇంత వాటర్ స్కేర్సిటీ ఇప్పుడు వచ్చింది. ఇలాంటి నీటి కొరత ఉన్నటువంటి వేసవి సమయంలో, వేసవి ప్రారంభంలోనే ఇంత ఒక పక్క అవునవును. బంజారా హిల్స్లో ఇంత కొరత ఉంటే, హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల గత 2 నెలల నుంచి వాటర్ నీటి కొరత ఉంది. కానీ శ్రీశైలం సొరంగంలో మాత్రం నీరు 8,000 లీటర్ల నీరు వస్తుంది. అంటే ఇది జూలై భారీ వర్షాలు వచ్చే సమయం. మనకి కాళేశ్వరం విపత్తు అప్పుడే జరిగింది. ఋతుపవనాల సమయంలో ఉంటుంది. కాళేశ్వరం విపత్తు అప్పుడే జరిగింది. తర్వాత మనకి ఏది కడెం రైలింగ్ పైనుంచి, గేట్లు కాదు, గేట్ల పైన ఉండేటటువంటి రైలింగ్ పైన 7 మీటర్ల పైన వరద టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు వచ్చింది. అంటే ఇంత భారీ ఎత్తున వరదలు వచ్చినటువంటి సమయంలో ఆగస్టు మాసంలో, సెప్టెంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో భారీ వర్షాలు 4 నెలల కాలంలో ఇక్కడ ఉండేటటువంటి నీరు సొరంగంలోకి ఎంత వస్తుంది, ఇది చాలా కీలకమైన విషయం. అంటే చాలా మనం తెంపరితనంతో, మనకుండేటటువంటి తొందరతో మనం సొరంగం తొందరగా పూర్తి చేయాలి, లేకపోతే నీరు నల్గొండ, దక్షిణ తెలంగాణలో ఉండేటటువంటి నల్గొండ ప్రాంతంలో ఉండే దేవరకొండ, నల్గొండ, నకిరేకల్ తదితర మండలాలు ఏవైతే 4 లక్షల ఎకరాలు, 4.5 లక్షల ఎకరాలు, 516 గ్రామాలు నీటి కొరత ఉంది, వాస్తవమే. కానీ ఇలా తొందరపాటుతో ఏమైనా పై పూతలతో దీన్ని కనుక నిర్మిస్తే మరొకసారి నిర్మించిన తర్వాతనైనా ఏదో ఒక సందర్భంలో విపత్తు జరుగుద్ది. ఓకే, పూర్తయిన తర్వాత తప్పదు. ఒకవేళ పూర్తయినా ఆ టన్నెల్తో ఇబ్బంది అంటారు భవిష్యత్తులో. అంటే దాన్ని సరిగ్గా పరిష్కరించకపోతే అది మీకు ఖచ్చితంగా అది సమస్య ఉత్పన్నం అవుతుంది అని చెప్పేసి 13 రోజుల పాటు కనీసం డెడ్ బాడీని ముట్టుకొని, డెడ్ బాడీని అంటే మృతదేహాలు 8 మృతదేహాలని ట్రేస్ అవుట్ చేయనటువంటి అనేక ఆస్ట్రేలియా, క్రిస్ కూపర్, డిక్సీ, ఆస్ట్రేలియా, లేకపోతే రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వంలో ఉండేటటువంటి అత్యంత విపత్తు నిర్వహణ వర్గాలు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే విపత్తు నిర్వహణ వర్గాలు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రముఖులు, అనేక సంస్థలన్నీ దీనిలో పాల్గొంటున్నాయి. అది ప్రమాదమే అని చెప్తుంది, ఇప్పటి వరకు చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మరింత ప్రమాదం అని చెప్పేసి ఈ పరిస్థితి హెచ్చరిస్తుంది కదా. ఈ హెచ్చరికను కనుక సరిగ్గా 21వ శతాబ్దపు ఆధునిక ప్రభుత్వాలు, నేనేమంటున్నానంటే మూఢనమ్మకాలు, దేవుడు, దయ్యాలు ఈ సమస్యని పరిష్కరించలేవు. శాస్త్ర విజ్ఞానం మాత్రమే పరిష్కరించలేదు కదా. మనం నిన్న కుంభమేళాకు పోయాము. కుంభమేళా మనం మొక్కేస్తే ఈరోజు మనం ఏదైతే దానిలో నిండా మునిగిపోయామో మనకు పుణ్యం కావాలి, మనకు మన ప్రయోజనం కావాలి అంశాలు అనుకున్నాం. కానీ ఇక్కడ అది రెడ్ జోన్లో ఉందనే విషయం తెలిసినప్పటికీ ఎందుకు మరి ముందుకెళ్ళినట్లు, ఎందుకు ప్రొసీడ్ అయినట్లు అర్థం కావట్లేదు. అంటే దీంట్లో అర్థం కావట్లేదు. అంటే రెడ్ జోన్ అన్నప్పుడు ఒకటి అక్కడ వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, లేదు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందేమో ఆలోచన చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ అనుమతులు ఇచ్చిందని ఈ మధ్య పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆ మాట నిజమేనా, అసలు దాన్ని ఎవరు మరి ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఇవేవి వాటిపైన స్పష్టత రావడం లేదు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అది రెడ్ జోన్ అనేటటువంటి వాస్తవాన్ని మరుగునపరిచింది కావాలని. అంటే దాంతోపాటు ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వం కూడా దాని రెడ్ జోన్ అనేటటువంటి విషయాన్ని మరుగునపరిచింది. ఈ విషయాల్ని ప్రభుత్వం వెల్లడి చేయాలి. దానిలో అసలు సత్యం ఏంటి, మీరు ఇంటర్నల్గా నీటిపారుదల శాఖ లేకపోతే టన్నెల్ బోరింగ్ మిషన్ని నడుపుతున్నటువంటి జేపీ కంపెనీ కానీ, రాబిన్సన్ కంపెనీ కానీ, వాళ్ళకి ఏమున్నాయి సూచనలు అనేటటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. రెండోది మీరు అన్నారు ఏది దానికి ఇటీవలే అనుమతులు ఇచ్చారు, ఎప్పటి నుంచో ఉన్నాయంటే పేపర్లో చదివాను నేను. పేపర్లో చదివారు.
ఆ అనుమతులు ఏంటో నేను చెప్తాను. ఆ అనుమతులు ఏమిటి అంటే, పైన ఉపరితలంలోంచి కాలువ నిర్మించడానికి వీల్లేదు. ఉపరితలం 400 మీటర్లు 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి గ్రావిటీ కాలువ అంత ఎత్తులోంచి పోదు. మళ్ళీ అందులో మీకు పైన భారీ అడవి ఉంది, ఓ దట్టమైన అడవి. ఆ అడవి ప్రాంతంలో మీరు కెనాల్ నిర్మించడం సాధ్యం కాదు. కెనాల్ నిర్మించినా అది చాలా లోతుకెళ్ళి నిర్మించాలి. కెనాల్ నిర్మించడం కూడా సాధ్యం కాదు, ఎందుకంటే చాలా డీప్ కట్ కెనాల్. 40 కిలోమీటర్లు ఏదో 100-200 మీటర్లు కాదు కదా, అదో ప్రాబ్లం. కాబట్టి అది అసాధ్యం. అందుకనే ఏదైతే సెంట్రల్ ఫారెస్ట్ అటవీ శాఖ కానీ సెంట్రల్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాఖ అనుమతులు దేనికి ఉన్నాయంటే అండర్ గ్రౌండ్ టన్నెల్కు. రెండోది అండర్ గ్రౌండ్ టన్నెల్లో చాలా పొడవాటి 44 కిలోమీటర్ల సొరంగం ఉంది కాబట్టి ఇంత సొరంగాన్ని ఏదైనా ప్రమాదం అంటే ఇలాంటి ప్రమాదం జరిగితే ఎలా అని చెప్పేసి ముందే చర్చ వచ్చేసింది. ముందు అనుకున్నారైతే అంటే 9.2 మీటర్ల వ్యాసార్థంతో నిర్మించినటువంటి ఈ టన్నెల్ ఎక్కడైతే ఇప్పుడు ఆ సొరంగం కుప్పగొలినటువంటి చోట మిగతా భాగం అంతా కూడా 9.2 వ్యాసార్థంలో ఉంటుంది. అక్కడికి ఏదైతే వాటర్ పైనుంచి వచ్చేటటువంటి నీరు ఏదైతే ఉందో అక్కడికంతా కూడా ఒక స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ అంతా నేను ఫిలప్ చేయాలని చెప్పేసి అది అనుకుంటుంది. ఇదివరకు అది పైనుంచి ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది ఎక్కడి వరకు అయితే వెళ్తుందో దాని ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు దాని న్యాచురల్ వే ఉండేది. ఆ న్యాచురల్ వే మనం పైన ఓపెన్ చేసాం, అంటే సొరంగం పైకప్పును ఓపెన్ చేసాం పూర్తిగా. సొరంగం కింద ఉన్నటువంటి దాని సహజ సిద్ధమైనటువంటి జల ఊటల ప్రవాహపు మార్గాన్ని మూసేసాం. మరి దాన్ని ఆపడం ఎట్లా? ఆపడం అనేటటువంటిది అది దాన్ని ఎక్స్పర్ట్స్ను తీసుకురావాల్సిందే. దాన్ని నిపుణులతో కలిసి చేయడమా, నిపుణులతో కలిసి చేయడం కూడా దాన్ని పరిష్కరించినటువంటి అంత భారీ ఊటల్ని పరిష్కరించినటువంటి వాళ్ళు చాలా తక్కువ. రెండోది వీళ్ళు ఆ పని చేశారు. వీళ్ళు ఏ పని చేశారు? వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆపేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఈ 4 రోజుల తవ్వకం ఏదైతే స్టార్ట్ చేశారో 4.5 సంవత్సరాలు విరామం తర్వాత 4 రోజులుగా పనులు ఎప్పుడైతే మొదలయ్యాయో ఆ మొదలైనటువంటి తర్వాత అప్పటికే ఆ ప్రాంతం అంతా నీటి ఊటతో ఉంది కాబట్టి మొత్తం అంతా తడిసి ముద్దయిపోయింది. ఏ చిన్నపాటి కదలిక జరిగినా బహుశా ఒక మనుషుల అలికిడి గట్టిగా కనుక మాట్లాడితే ఆ శబ్ద తరంగాలకు కూడా కొంత శక్తి ఉంటుంది, అంటే భూగర్భంలో. కాబట్టి పైన ఉండేటటువంటి నీటి చుక్కలు మనం శబ్ద తరంగాలు చేస్తున్నప్పుడు ఈ తరంగపు కంపనాల్లో ఆ భౌతిక శక్తి, అది కూడా భౌతిక శక్తే, ఆ కంపనాలకి రూప్ పైన ఉండేటటువంటి సొరంగం పైన నీటి చుక్కలు కిందికి రాలుతుంటాయి. మనకు తెలుసు కదా, చాలా సొరంగాలు ఉంటాయి. అలానే టీబీఎం కదలిక అనేటటువంటిది ఒక చిన్నపాటి కదలిక కాదు. అది ఒక సొరంగంలో ఇలాంటి మట్టి తేలిగ్గా ఉండి బండరాలు చాలా తేలిగ్గా ఉండి కింద పడే సమయంలో దానికది భూకంపం లాంటి కదలిక దాని వరకు. కాబట్టి ఆ కదలిక అనువుగా దొరికేసి ఆ అనువుగా మారి పైన ఉండేటటువంటి ప్రాంతం అంతా 5 టన్నులు 3 టన్నులు 4 టన్నుల బండరాళ్లతో పాటు బురద చాలా పెద్ద అక్యూములేషన్ ఏదైతే ఉందో పైన ఉండేటటువంటిదో అంతా ఒకేసారి కూలిపోయింది. దీనికి పరిష్కారం ఏంటి అంటే దీన్ని పరిష్కరించేటటువంటి క్రమం ఉందా అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే చాలా తక్కువే. చాలా చిన్నపాటి జలలను పరిష్కరించారు, ఊటలను పరిష్కరించారు తప్ప పెద్ద ఊట కాబట్టి కష్టం. రెండోది ఇక్కడ ఏంటంటే దీన్ని వేని మళ్లించుకోవడమే అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ఆ పార్ట్ వరకు దాన్ని సస్టైనబుల్గా చాలా సుస్థిరంగా దాన్ని జియాలజిస్టులని అత్యంత ప్రముఖులని భూగర్భ టన్నెల్ తవ్వేటటువంటి క్రమంలో ఇలాంటి భారీ నీటి ఊటలు కనుక బయటపడితే వాటిని పరిష్కరించినటువంటి ప్రపంచ స్థాయి ప్రఖ్యాత నిపుణులని తీసుకొచ్చే పని కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో దాన్ని పరిష్కరించగలరా అనేది కూడా సమస్య. ఆ నీటి ఊట పెద్దదవుతున్నప్పుడు వాటి విషయంలో అంతకంటే తక్కువ అంత అనుభవం లేనటువంటి సందర్భంలో ఎవరైనా ఉంటే
ఆ నిపుణుల యొక్క చేసే నిర్మాణం, భవిష్యత్తులో చేయబోయే నిర్మాణం కూడా అది పనికి రాకుండా పోవచ్చు. కానీ మరి దీని భవిష్యత్ ఎస్ఎల్బిసి భవిష్యత్తు ఏమిటి? ఇది పరిష్కరించకుండా ఉమ్. ఈ సమస్య పరిష్కరించ ఇది సుస్థిరంగా పరిష్కరించకుండా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళడము అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్ననే అది. రెండవది ఇంకోటి ఏంటంటే దీని మార్గాన్ని మళ్లించడం అనేటటువంటిది కూడా ఇంకోటి చర్చలో వస్తుంది. రెండవది. మూడోది, ఆ మార్గాన్ని మళ్లిస్తున్నటువంటి క్రమంలో దీన్ని కూడా సుస్థిరంగా ఎలా పరిష్కరించాలి? దీని కింద ఉన్నటువంటి వేని మళ్ళీ పునరుద్ధరించాలా? ఇంతకుముందు ఏం చేశారంటే తవ్విన తర్వాత పైన ఉండేటటువంటి ఆ రూప్ని ఆపడానికి, ఆ మార్గాన్ని మూయడానికి, పైన జల ప్రవాహాన్ని మూయడానికి, దాని సైజుని తగ్గించడానికి వీళ్ళు సిమెంట్ సెగ్మెంట్స్ వాడారు. అంటే ఫ్యాబ్రికేటెడ్, అంటే బయట నిర్మించి లోపల పెట్టుకునేటటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్గా పెట్టేటటువంటి ఏవైతే ఉన్నాయో అది పెట్టి ఆపాలనుకున్నారు. అది కొంత సైజ్ ఆపేశారు. కానీ అది ఎప్పుడైతే ఆపేస్తున్నటువంటి క్రమంలో, దానికి మార్గాన్ని కుంచిస్తూ తగ్గిస్తున్నటువంటి క్రమంలో ఆ రూప్ పైన, సొరంగం పైన ఉండేటటువంటి కప్పు పైన ఒక అన్బేరబుల్, ఒక భరించరానటువంటి ఒత్తిడి పెరిగింది. ఒక మహాశక్తి. అంటే నీటి రిజర్వాయర్ని మనం పైన ఆపేస్తున్నాం. 8,000 లీటర్ల నీళ్ళని మీకు 2,000 లీటర్లు తగ్గించవచ్చు, లేకపోతే 1,000 లీటర్లకు తగ్గించవచ్చు, లేకపోతే 8,000 లీటర్లలో 5,000 లీటర్లు 6,000 లీటర్లకు తగ్గించవచ్చు. కానీ అది తగ్గించినంత మాత్రాన నేను పూర్తిగా తగ్గించినాను అని చెప్పేసి తెలంగాణ నీటిపారుదల శాఖ కానీ లేదా మిగతా వాళ్ళు కానీ భావించడానికి వెళ్ళలేదు, కంపెనీ కూడా భావించడానికి వెళ్ళలేదు. అంటే అది ఎక్కడో పర్క్యులేట్ అవుతుంది. అంటే పైన ఏమన్నా చెరువు లాంటిది ఉన్నది, అంతర్గత ప్రవాహాల్లో ఉంటుంది కదా మనం. అంటే పైన పర్క్యులేట్, అంటే ఏదైతే మనం తగ్గించామని చెప్పేసి కుప్పకూలక ముందు అనుకున్నారో అది ఏమైంది అంటే మిగతా భూ ఉపరితలంలో, టన్నెల్ పైన ఉండే సొరంగంలో ఉండేటటువంటి భూమిలోకి ఆ నీరు ప్రవహించింది, కిందికి రాకుండా కాసేపు. పైన అంతకంటే ఎక్కువ ఆ నీరు దానిలోకి ప్రసరించింది. కానీ ఆ ప్రసరించేటటువంటి క్రమం కూడా అది అబ్జార్బ్ చేసుకోలేనంత ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఏమైపోయిందంటే టన్నెల్ పైన వెయిట్ ఎక్కువ, ఆ సిమెంట్ సెగ్మెంట్స్ పైన వెయిట్ విపరీతమైనటువంటి అన్బేరబుల్ వెయిట్ ఎక్కువైంది. అంటే అక్యుములేషన్ ఆఫ్ నిమిషానికి 8,000 లీటర్ల నీరు, దాంతోపాటు తడిసి ముద్దైన మట్టి బండరాళ్ళు అన్నీ కలిపి మరింత ప్రవాహం పర్క్యులేట్ అయినటువంటి దానిలోకి మట్టిలోకి వెళ్ళినటువంటిది పైన అంతా కూడా మీరు చూస్తే 200 మీటర్ల క్యూబిక్ మీటర్ల మట్టి, బండరాళ్ళు, డెబ్రిస్, సిమెంటు ఫలకలు, దాంతోపాటు బురద అంతా కలిసి కూలింది. 200 మీటర్లు అంటే మామూలు విషయం కాదు. మొత్తం దాని ఫీట్లలోకి, అడుగుల్లోకి కనుక మారిస్తే ఏదైతే సొరంగం కింద నుండి పై వరకు దాదాపు ఒక 22 అడుగులు, 22 నుంచి 23 అడుగుల వరకు దాని డెబ్రిస్ అన్నీ ఉన్నాయి. బండరాలు కానీ, మట్టి కానీ, మిగతాదంతా కూడా ఉంది. పైన ఎంత గ్యాప్ ఉంది? కింద పడ్డటువంటి మొత్తం మట్టి డెబ్రిస్కి, శిథిలాలకి, మిగతా వాటన్నిటికీ గ్యాప్ ఎంత ఉందంటే 3-4 అడుగులే, 5 అడుగులు కూడా లేదు. అంటే నీటిపారుదల మనకు వాస్తవాలు, పత్రికలు రాస్తున్న విషయాలు తప్ప మీరు, నేను కానీ, మిగతా వాళ్ళు ఎవరు చూడలే అక్కడ. అంటే రిపోర్టింగ్ వాళ్ళ చేస్తున్నటువంటి వాళ్ళ రిపోర్టింగ్ ప్రకారం. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మళ్ళీ యథాతథంగా మళ్ళీ 8,000 లీటర్ల నీరు కిందికి వస్తుంది. ఆ 8,000 లీటర్ల నీరు ఏమైంది అంటే 13.600 కిలోమీటర్ నుంచి ఎక్కడి వరకు 9వ కిలోమీటర్ వరకు ఒక అడుగు నుంచి 2 అడుగుల నుంచి 1.5 అడుగుల నుంచి సుమారు 2.5 అడుగుల వరకు 13.600 కిలోమీటర్ వరకు వాటర్ అక్యుములేట్ అయినాయి లోపల. ఆ వాటర్ను కనుక డీవాటరింగ్, అంటే వాటర్ను లోపల నుంచి బయటికి తీయకపోతే ఆ వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఆ వాటర్ లెవెల్ ఎక్కడి వరకు పెరుగుతుంది? ఆ వాటర్ లెవెల్ ఎక్కడి వరకు పెరుగుతుందంటే ఆ ఊట ఎంతకాలం అయితే వస్తుందో, టన్నెల్ ఎంతకాలం ప్యాక్ అవుతుందో బయటికి తీసుకోవడం ఎంతకాలం పట్టుతుంటారు? ఇంకా మీరు బయటికి అంటే నీళ్ళని తీసుకురావడానికి అంటున్నారా, లేకపోతే మొత్తమే టీబీఎం కానీ అక్కడ చిక్కుకున్న వాళ్ళు మొత్తాన్ని బయటకు తీసుకొని రావడానికి?
అంటే అది ఎంతకాలం అవుతుంది అనేటటువంటిది అన్ని యంత్రాలు, అక్కడ ఉండేటటువంటి మనుషుల యొక్క పని, నిపుణులైనటువంటి మనుషుల యొక్క పని, ప్రతి అంశీభూతం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ కావచ్చు, లేతే డెబ్రీస్ కావచ్చు, సిమెంట్ ఫలకలు కావచ్చు, కన్వేయర్ బెల్ట్స్ విడి భాగాలు కావచ్చు, లేదా 200 మీటర్ల క్యూబిక్ మీటర్ల మట్టి డెబ్రీస్ ఏవైతే శిథిలాలు కూరినాయో అవన్నీ కూడా తొలగించినటువంటి క్రమంలో వీటన్నింటి పని సమన్వయంతో కూడినటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు 12 రోజుల తర్వాత కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడం సాధ్యమైంది. అంటే మీరు 12 రోజుల తర్వాత గుర్తుంచుకోవాల్సింది, ఒకరోజు పనిచేసిందో లేదో కన్వేయర్ బెల్ట్ మళ్ళీ పాడైపోయింది, మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి. అంటే లోపల ఉండేటటువంటి సంక్లిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి దాంట్లోంచే కరెంటు పైపులు వెళ్ళాలి, దాంట్లోంచే ఏది ట్రైన్ వెళ్ళాలి, లోకో ట్రైన్ వెళ్ళాలి, మనుషుల్ని తీసుకెళ్లేది, వాళ్ళకు అవసరమైన మెటీరియల్ని తీసుకెళ్లేది, అంటే ప్రాణప్రదమైనటువంటి అవసరాలని తీసుకెళ్లేది, దాంట్లోనే ఆక్సిజన్ వెళ్ళాలి, దాంట్లో ఉన్నటువంటి శిథిలాలు మిగతా ఏవైతే ఉన్నాయో ఈ డీవాటరింగ్ అంటే నీరును బురదను తోడేసినటువంటి సందర్భంలో మామూలు మోటార్లు పనిచేయవు, అవి ఎప్పుడు రిపేర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అప్పటికప్పుడు పరిష్కారం అవుతూ మళ్ళీ రావాలి. అన్నింటికంటే అతి సంక్లిష్టమైన, అతి ప్రమాదకరమైన, అతి విపత్తుకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ దరిదాపుల్లోకి కనుక మనుషులు వెళితే రెస్క్యూ టీమ్స్ సంఖ్యను కూడా చెప్పారు, 600 నుంచి అనేక మంది అని చెప్తున్నారు. ఇలా ఆ రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్తే పైకప్పు కూలుతుంది అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే 8 మంది మనుషుల్ని కోల్పోయింది దేశం, మరొక మనిషిని కోల్పోవడానికి దేశం సిద్ధంగా లేదు. మరొక మనిషిని త్యాగం చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధంగా లేరు. ఇది అత్యంత కీలకమైన విషయం. కాబట్టి ఎంతకాలం పడుతుంది అనేటటువంటి విషయం, వీటన్నింటి సమన్వయం విషయంలో రోబోట్స్ని వినియోగించాలా, మరమనుషులను వినియోగించాలా, హ్యూమనాయిడ్స్ని వినియోగించాలా అనేది అక్కడ సంక్లిష్టత. ఒకవేళ వాటన్నిటిని తీసుకొచ్చినా ఆ రోబోట్ మిగతా మెషినరీను ఏదో ఒక డిజైన్ ఉపరితలంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండొచ్చు, అది ఉపరితలంలో పనిచేయడానికి అనువుగా ఉండొచ్చు. మరి భవిష్యత్తు ఏముంటుంది ప్రశ్నార్థకం ఇక్కడ. ఇది భవిష్యత్తు అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం, చాలా కీలకమైన విషయం. బహుశా మిగతా వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, లేకపోతే మిగతా కన్సర్న్ జిల్లా మంత్రి కానీ మిగతా వాళ్ళందరూ కూడా రెస్క్యూ టీమ్స్కి వదిలిపెట్టి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుంది. చాలామంది ఢిల్లీ వెళ్ళారు. మొదలు వాళ్ళు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. లోపలికి అంత ప్రమాద స్థలానికి వెళ్ళిపోయారు మంత్రులు. అంటే ఇక్కడ ఒకటేనండి. చాలా రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, తర్వాత కొద్ది రోజుల తర్వాత బట్టి విక్రమార్క గారు వెళ్ళారు, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు సందర్భోచితాన్ని. మిగతా అధికారులు అయితే ఉంటున్నారు, ఇంజనీర్లు అక్కడే ఉన్నారు. కానీ అంటే మనిషి నిర్మించిన 21వ శతాబ్దపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాస్తవంగా మనం చాలా అత్యాధునికమైనటువంటి సాంకేతిక యుగంలో నివసిస్తున్నాం. ఇది గత 1000 సంవత్సరాలు గతంతో పోలిస్తే, గత ప్రాచీన యుగంతో పోలిస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఈ సొరంగంలో ఈ బయట జరుగుతున్నటువంటి యంత్రీకరణ, ఈ సాంకేతిక అద్భుతాలన్నీ కూడా అక్కడ ప్రకృతి విపత్తు ముందు, ప్రకృతి విసిరినటువంటి వరద రూపంలో, జలల రూపంలో వచ్చినటువంటి ఒక భూగర్భ జలపాతం ముందు అన్నీ వాటికి సంబంధించినటువంటి శక్తి అంతా కూడా దిగదుడిపి అనేది ప్రకృతి నిరూపించింది. ఎంత సైన్స్ అయినా ప్రకృతి ముందే అంటారు. ఇట్లాంటివి మన దగ్గర ఎక్కడెక్కడ ఎట్లా జరిగినాయి, దానికి రీజన్స్ ఏమిటి ఏమైనా తెలిసినాయి? అంటే ఇట్లాంటి విపత్తులు దురదృష్టవశాత్తు ఏంటంటే, మీరు ఏదైతే ప్రశ్న ముందు అడిగారో ఇది ముందే తెలుసా? ఎందుకంటే మనం ఇప్పుడు ఉదాహరణకు జరిగినప్పుడు దీని విషయంలో జాగ్రత్త 20 ఏళ్ళ నుంచి నడుస్తున్న పని ఇది, ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు 20 ఏళ్ళకి పైన. అంటే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, అంటే ప్రజలకి ఆ టన్నెల్ నిర్మాణంలో ఉండేటటువంటి సంక్లిష్టతని, అంటే ప్రకృతి విసురుతున్నటువంటి సవాళ్ళని ప్రజల ముందు ఉంచకపోవడం అనేటటువంటిది చాలా విషయాలు మనకు ప్రమాదం జరిగినప్పుడు పత్రికలు చెబితే తప్ప మనకి ఈ వాస్తవాలు వెల్లడి కావడం లేదు.
అందుకనే బీఆర్ఎస్ రహస్యంగా ఉంచినట్టు ఈ ప్రభుత్వం కూడా దాంట్లో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచింది. ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇలాంటి విషయాలు మిగతా ఎక్కడ జరిగాయని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. ఇలాంటి విషయాలు కాళేశ్వరం సొరంగాల్లో జరిగాయి, కొద్దిమంది చనిపోయారు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా విషయాలు కొంత బయటికి వెల్లడైనాయి, మీడియాని అక్కడికి అనుమతించారు. కానీ కాళేశ్వరంలో మీడియాని అసలు అనుమతించిన దాఖలాలు లేవు. మీరు అప్పుడు ఏదైతే కాళేశ్వరం పనులు కొనసాగుతున్నటువంటి కాలంలో మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు, ఇంటర్వ్యూ చేశారు. కాళేశ్వరం విపత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో, ప్రాణహితకు సంబంధించిన విషయంలో మేము కూడా మాట్లాడుకున్నాం 2015లో. కాళేశ్వరంలో ప్రమాదాలు సంభవిస్తాయి, ఇది 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 ప్రకృతి, అక్కడ ఉండినటువంటి ప్రాకృతిక పరిస్థితికి ఇది వ్యతిరేకమైంది, ఇది కూడా ఫౌండేషన్స్ బాగలేవని చెప్పేసి ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ రోజు అక్కడ ఏవైతే జరిగాయో అక్కడికి ఏ మానవ మాత్రుని కూడా అనుమతించలే. మేడిగడ్డ పునాదుల్ని తవ్వుతున్న కాడికి, అన్నారం పునాదుల్ని, సుందిర్ల పునాదుల్ని తవ్వుతున్న కాడికి ఎక్కడ కూడా మనుషులను అనుమతించలే. చాలా అదొక ఎమర్జెన్సీ లెవెల్లో దాన్ని ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని మార్చింది. అందుకనే మీరు నిర్మించినటువంటి 4 సంవత్సరాలకే మేడిగడ్డలో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, భూమి అడుగున సీపేజ్ అంటే భూ ఉపరితలంలో ఎంతైతే వరద వస్తుందో, మేడిగడ్డ ఉపరితలంలో ఆ రోజు కాళేశ్వరంలో 14 పంపుల్లో 8 పంపులు ఏవైతే బద్దలైపోయాయో, పనికి రాకుండా పోయాయి, మొత్తం తునాతునకలు అయిపోయాయి. లోపల ఉండేటటువంటి సంప్ నీరు, గోదావరి నుంచి నీరు సంపులోకి భారీ ఎత్తున 300 మీటర్ల లోతుకు వెళ్తుందో, కింద పంపులు ఏవైతే ఉంటాయో ఆ సంప్ హౌస్ మోటార్లన్నీ బదులైపోయాయి. డయాఫ్రమ్ వాల్ కూలిపోయి. డయాఫ్రమ్ వాల్ ఎందుకు కూలిపోయింది? భూగర్భంలో రక్షణగా ఉండేటటువంటి డయాఫ్రమ్ వాల్ ఎందుకు కూలిపోయింది? కేసీఆర్ ఈ రోజుకు జవాబు చెప్పలేడు. ఆ రోజునటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా జవాబు చెప్పలేరు. ఎన్డీఎస్ఏ దానిపైన సుమారు 8.5 పేజీల ఒక ఇంటీరియం రిపోర్ట్, ఇది మధ్యంతర నివేదికని అది అందించింది. ఎప్పుడు? 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎప్పుడైతే కొద్ది రోజుల ముందే అది 5 మీటర్లు భూ గర్భంలోకి కుంగిపోయిందో, స్పిల్వే 11వ ఇది 7వ బ్లాక్లో ఉండేటటువంటి సుమారు చాలా గేట్లు. ఈరోజు ఆ గేట్లు ఏవైతే 7వ బ్లాక్లో ఉన్నాయో, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఏదైతే ఉందో, అది ఈరోజు మొత్తం ఆ రోజు 2-3 గేట్లు కుంగిపోతే ఈరోజు మొత్తం 11 గేట్లు, ఆ బ్లాక్లో ఉండేటటువంటి 11 గేట్లు కూల్చమని చెప్తుంది. అంటే ఆ రోజు ప్రకృతి నియమాలకు అనుగుణంగా అక్కడ పనులు చేయకపోవడమే, నీటిపారుదల శాఖ ఇంజనీర్లని అనుమతించకపోవడమే. ప్రాణహిత సైట్లో మనకి ఒక అద్భుతమైనటువంటి బండరాలు ఉన్నాయి. పునాది మనకి అతి తక్కువ దూరంలో మనకి ఒక గట్టి బండరాళ్ళ బాగా లోతైనటువంటి చోటికి వెళ్ళడం కాకుండా పైనే మనకి పునాది లభిస్తుంది. కానీ ఇక్కడ సేమ్ ఈరోజు పోలవరంలో ఎలాంటి లోతైనటువంటి చోటికి వెళ్తే తప్ప పునాది లేదు. పోలవరంలో ఈరోజు స్పిల్వే ఏదైతే కడుతున్నారో, అటు చివర ఇటు చివర ఒక 40-50 మీటర్లలో మనకి కింద బండ వస్తుంది. కానీ నది గర్భంలోకి, మధ్య భాగంలోకి వచ్చేసరికి సుమారు 90 నుంచి 95 మీటర్ల లోతుకు వెళ్ళాలి. 90, మిగతాదంతా పై భాగం అంతా కూడా ఇసుకనే, ఆ పై వరకు కూడా. అక్కడ కూడా కట్టినటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ 460 కోట్లతో కట్టారు. 460 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ని నేను ఇంతకుముందే చెప్పినట్టు కాళేశ్వరంలో భూ ఉపరితలంలో, అంటే నది బెడ్ పైన 68 లక్షల క్యూసెక్ల వరద వచ్చేసి మొత్తం
పంపులని, సంప్ హౌస్ని, డయాఫ్రమ్ పైన పైన దాన్ని, లోపల ఉండేటువంటి నది అంత వరద వస్తున్నప్పుడు లోపల నుంచి వస్తున్నటువంటి మరో భయంకరమైనటువంటి నీటి ప్రవాహం, అంటే పైన ఎంత ఒత్తిడి వస్తుందో లోపల కూడా అంతే ఒత్తిడితో వస్తుంది. నది లోపల కూడా నీటి ప్రవాహ వేగం అట్నే ఉంటుంది. అంటే గట్టి నిర్మాణం, ఒక బలమైనటువంటి బండరాళ్ళు కనుక శ్రీశైలం లాగా, నాగార్జున సాగర్ లాగా, పోచంపేట లాగా, ఎల్లంపల్లి లాగా, ప్రాణహిత లాగా భూమి గర్భంలో గట్టి దృఢమైనటువంటి బండ పునాది, అంటే రాతి పునాది కనుక లేనప్పుడు నది ప్రవాహం చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ఆ నది ప్రవాహం మేడిగడ్డలో ఉంది, ఆ నది ప్రవాహం భూగర్భంలో ఎక్కడ అన్నారంలో ఉంది, ఆ నది ప్రవాహం సుందిలలో ఉంది. అందుకనే ఆ 3 బ్యారేజీలు కూడా అండర్ గ్రౌండ్ సీపేజ్ జరిగింది. సీపేజ్ అంటే ఏంటి? లీకేజ్, ఒక భారీ ఎత్తున నీటి. దానికి మరమ్మతులు వెంటనే చేసి ఉన్నా, నిర్వహణ సకాలంలో చేసి ఉన్నా ఆ ప్రమాదం జరిగేది కాదు అని ఒక పెద్ద ఎత్తున. అంటే అది కూడా పాక్షిక సత్యమేనండి. మరమ్మతులు చేయాలి, చేయకుండా ఉండడం కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు నీటిపారుదల శాఖ చేసినటువంటి ఘోరమైన నిర్లక్ష్యం. అది దుర్మార్గమైన తప్పే, దాన్ని కేసీఆర్ క్షమించరాదు. కానీ మరమ్మతులు చేసినప్పటికీ కూడా ప్రకృతి యొక్క శక్తిని మీరు దాన్ని పూర్తి న్యూట్రలైజ్ చేయడం, దాన్ని నల్లిఫై చేయడం, దాన్ని పూర్తిగా రద్దు చేయడం అనేటువంటిది. ఇప్పుడు మీకున్న అంచనా ప్రకారం మీరు చాలా మందితో మాట్లాడింటారు కదా, ఎస్ఎల్బీసీ దాన్ని మళ్ళీ పనులు కొనసాగడానికి, దీని నుంచి బయటపడడానికి ఎంతకాలం పట్టవచ్చు అనే అంచనా ఉంది? అంటే ఆ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించేంత వరకు కూడా ఆ పనులు ఆ ప్రాంతంలో చేయడం సాధ్యం కాదు. ఆ ప్రాంతంలోంచి పక్కకు వైదొలిగి మరో ప్రాంతంలోంచి తవ్వడం అనేది, తవ్వి మళ్ళీ అలైన్మెంట్ని ఈ పాత చోటు ఏదైతే ఉందో, మిగతా ప్రాంతం ఏదైతే ఉందో తవ్వినటువంటి భాగానికి, టన్నెల్ బోరింగ్ మిషన్ సొరంగం తవ్విన ప్రాంతానికి కలపడం ఒకటి అనేది ఒక చర్చ వస్తుంది. అలాంటప్పుడు దీన్ని కూడా సుస్థిరంగా మూసేయాలి. ఇది ఎస్ఎల్బీసీ సొరంగాన్ని చాలా సుస్థిరంగా మూసేయాల్సిన అవసరం ఉంది. ఇది సుస్థిరంగా కనుక పరిష్కరించకపోతే పైన ఉండేటటువంటి సొరంగ పైకప్పును మనం ఓపెన్ చేసాం, కింద ఉండేటటువంటి దాని వేని మూసేసాం. దాని వేని మూసేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే పైన వస్తున్నటువంటి వాటర్ విపరీతంగా వస్తుంది. అర్థం అంటే దానికి శాశ్వత పరిష్కారం కనుకుంటే తప్ప ఆ సీపేజ్ వాటర్, ఆ షియర్ జోన్ను మనం తగు జాగ్రత్త తీసుకుంటే తప్ప ముందుకు పోలేమంటారు. అది 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 చాలా కీలకమైన విషయం. ఇది సేమ్ ఇలాంటి విషయాలే దాదాపు మనకు అన్ని చోట్ల కూడా రిప్లికేట్ అయినాయి. మనకి పోలవరంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు 2027 వరకు డెడ్ లైన్ ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారో ఆ డెడ్ లైన్లు కాదు ఇక్కడ పెట్టుకోవాల్సింది. సేమ్ అంటే రాజకీయ జోక్యం కూడా ఇక్కడ ఎక్కువ ఉందండి. రాజకీయ జోక్యం అంటే ఇంజనీర్లు, నిపుణులు, శాస్త్రీయ నియమాలు, దానికి సంబంధించినటువంటి నిర్దిష్ట శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడినటువంటి విషయాలతో మనం అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రాజెక్టుల యొక్క పనిని చాలా వేగంగా చేయాలి అనేటటువంటి రాజకీయ లక్ష్యం, అంటే రాజకీయపరమైనటువంటి ఉద్దేశం అక్కడ ఉండేటటువంటి ఇంజనీర్ల పైన కూడా అనేక రకాల డిపార్ట్మెంట్ల పైన ఒత్తిడి జరిగింది. సేమ్ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిరిలో కూడా అదే జరిగింది. ఇంజనీర్లందరినీ కూడా కేసీఆరే ఏకైక వ్యక్తిగా ఒక మహా ఇంజనీర్గా తయారైపోయి ఇంజనీర్లందరినీ కూడా వీళ్ళు డిజైన్ చేసినటువంటి తప్పుడు డిజైన్ల పైన సంతకాలు బలవంతంగా పెట్టించి బలవంతాన ముద్రలు పెట్టించుకొని సంతకాలు తీసుకున్నారని చెప్పేసి పినాకిని చంద్రఘోష్ సుప్రీంకోర్టు కాళేశ్వరం విచారణ కమిషన్లో అందరు ఇంజనీర్లు చెప్పారు. అందరు ఈవెన్ సెక్రటరీలు కూడా చెప్పారు. మేము కూడా ఏం చేయలేమండి, కేసీఆర్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే మేము అక్కడ పెట్టాం. అందుకనే ఒకరోజు హరీష్ రావు ఏమంటాడు చాలా ఘనంగా, చాలామంది సామాన్య జనానికి అప్పుడు నీళ్ళు ఇవ్వడం కొరకు హరీష్ రావు, కేసీఆర్ ఎంత పడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు పాపం తప్పుడుగా ఊహించుంటారు, ఇమాజిన్ అయ్యి ఉంటారు. ఏమంటాడు అంటే బుర్జ్ ఖలీఫా కంటే ప్రపంచంలో ఉన్నటువంటి మహా సిమెంట్ నిర్మాణాల కంటే మేము ఈరోజు 1,00,000 ఆపైన క్యూబిక్ మీటర్ల సిమెంట్ని మేము నింపాం. అంటే అక్కడ సిమెంట్, కాంక్రీటు, స్టీలు ఇదంతా కూడా దోచుకునే ప్రక్రియలో ఒక భాగం. 1,00,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్, కాంక్రీట్, స్టీల్ ఇదంతా కలిపి ఒక చోట ఒకరోజు పోసాము అంటే అక్కడ ఏం జరిగింది అంటే కింద గ్యాప్స్ వస్తాయి. అది మెల్లిమెల్లిగా చేయాల్సి. ఏం జరిగిందని
ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, బ్రీఫ్ చేయండి దాన్ని. ఇక్కడ ఒకటే విషయం, ఆ, ఇది రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండదు, దీనిలో డబ్బుల మూట ఉండదు. అంటే 1000 కోట్లు దోచుకోవాలనేటువంటి విషయం కాకుండా దీంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్లకు దీన్ని వదిలిపెట్టాలి, స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. వాళ్ళకి దాని ప్రాజెక్టు యొక్క వేగం కానీ, ప్రాజెక్టు యొక్క దాన్ని నడిచేటటువంటి క్రమం కానీ నిష్ణాతుల పైన వదిలిపెట్టి దాన్ని వాళ్ళకు వదిలేయాలి తప్ప రాజకీయ జోక్యం ఉండకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదము, వారు చెప్పిన చాలా చాలా అంశాలు అందులో ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి ప్రభుత్వాలుగా, నిపుణులుగా చేయవలసింది ఏమిటి? చివరగా అవి అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తదితర అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు. థ్యాంక్ యూ.